ఉద్యోగుల కొరతతో రైళ్ల రద్దు. భారతీయ రైల్వే వ్యవస్థని ఎక్కడికి దిగజార్చారు చూడండి. సిబ్బంది లేక, రైలు నడిపేవాళ్ళు లేక రైళ్లు ఆపేశారండి. ఎక్కడో కాదు, గుంటూరులోనే. ఇది మొదటిసారి కాదు, మొన్నటి నెల కూడా ఇదే జరిగింది. ప్రతిసారి ఇట్లా రైళ్లను సిబ్బంది లేరు అనేటువంటి కారణంతో ఆపేస్తున్నారంటే రైళ్లలో సిబ్బంది కొరత ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. గతంలో ఎన్నడూ లేదు ఇలాంటి పరిస్థితి. మోదీ ప్రభుత్వం హయాంలో రైళ్లు మేము వందే భారత్ రైళ్లు ప్రారంభించామంటూ ప్రతి స్టేషన్కి వెళ్ళి ప్రారంభోత్సవం చేసి చాలా పండగ చేసుకున్నారు. కానీ సాధారణ ప్రయాణికులు ప్రయాణించేసేటువంటి రైళ్ళని ఎప్పటికప్పుడు రద్దు చేసేస్తున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉద్యోగుల కొరతతో కొన్ని పాసింజర్ రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మొదటిసారి కాదు, మొన్నటి నెల కూడా ఇదే తీరున సాగింది. ఈ నెల 18, 19 తేదీల్లో నడపాల్సిన విజయవాడ గుంటూరు, గుంటూరు విజయవాడ, గుంటూరు మాచర్ల, మాచర్ల గుంటూరు, నడుకుడి మాచర్ల, మాచర్ల నడుకుడి, కాచిగూడ నడుకుడి, నడుకుడి కాచిగూడ, ఇలాంటి రైళ్లన్నింటినీ నిలిపివేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ రైల్వే వ్యవస్థని అత్యంత సమర్థవంతమైనటువంటి రైల్వే వ్యవస్థగా ప్రపంచమంతా గుర్తింపు పొందినటువంటి భారతీయ రైల్వేలని ఏ దిశలోకి, ఎంత దుస్థితిలోకి, ఎంత దిగజార్చేసేదానికి తెగించారో చూడండి. సిబ్బంది కొరత, రక్షణ ఉండదు, తగినన్ని ఏర్పాట్లు ఉండవు, తగినన్ని రైళ్లు ఉండవు. ఉన్న రైళ్ళని ఇలా రద్దు చేసుకుంటారు. రైళ్లలో కూడా తగినన్ని జనరల్ బోగీలు ఉండవు. ఆ బోగీల్లో కూడా ప్రయాణికులు తగ్గట్టుగా సదుపాయాలు ఉండవు. ఇలా అనేక రకాలుగా ఇండియన్ రైల్వే వ్యవస్థని పూర్తిగా ప్రైవేటు పరం చేసేసేదానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలన్నింటినీ చక్కబెడుతున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం చూడండి. మరింత సదుపాయాలు మరింత మెరుగ్గా ఇండియన్ రైల్వే సాగాల్సినటువంటి దశలో ఇలా రైళ్లనే నిలిపివేసేదాకా వచ్చామంటే ఇండియన్ రైల్వేస్ తీరుని మనందరికీ మోదీ ప్రభుత్వం చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తోంది.